గోల బాలరాజు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మంచి సన్నిహితుడు, మిత్రుడు కూడా నాకు. ఆయన ఏమన్నారంటే, మా నాయకుడి ఒత్తిడి మేరకు ఆయన మమ్మల్ని పంపించినందుకు కారణంగా మేము పోయి అక్కడ కూర్చోవడం జరిగింది. ఆయన ప్రధాన కంప్లైంట్ ప్రకాష్ గారి తన ఇంటర్వ్యూలో వి ప్రకాష్ గారు, వీరమల్ల ప్రకాష్ గారు, ఆయన బండి ప్రకాష్ కూడా అంటారు, ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన వీర విధేయుడు కేసీఆర్ గారికి. ఎవరు? గోల బాలరాజు గారు చాలా నమ్మకస్తుడు, 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వాడు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి ఒక హైందవ దళితుడు గోల బాలరాజు గారు, మీరు అన్నారు ఇందాక, ఆయన మీద కొన్ని అభియోగాలు. ఆయన అంత నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక మాదిగ క్యాండిడేట్. మీరు అన్నమాట దాంట్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, మీరు కాంగ్రెస్కి ఎందుకు పోలేదు, దాంట్లో ఏమైనా చైర్మన్ పదవి వస్తుందన్నారు. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్లో పోతే మరి ఆయనకు ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది? సో ఉన్న భవిష్యత్తు, రాబోయేటటువంటి గెలిచేటటువంటి పార్టీని ఎవరైనా ఎన్నుకుంటారు. కాబట్టి 3 సంవత్సరాల టైం ఉందంటే మరి 3 సంవత్సరాల టైంలో ఇప్పటి నుంచే కదా మనం సంసిద్ధం చేసుకోవాలి. అందుకోసమే గోల బాలరాజు గారు వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాం.